ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక అనుమానాలు, అనేక సందేహాలు, ఎన్నో ప్రశ్నలు. కానీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ సమయం పడుతుందే కానీ సమాధానం అయితే దొరకడం లేదు. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక వస్తే చాలా క్వశ్చన్స్ కి కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉండేది. కానీ పోలీసులు కూడా అనేక రకాలుగా చలాన్లకు సంబంధించి కానివ్వండి, ఆ తర్వాత ఆయన వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా సుమారుగా ఇప్పటికే నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో 200 సీసీ కెమెరాలు పరిశీలించిన దాఖలాలు అయితే లేవు. 200 సీసీ కెమెరాలు పరిశీలించి చాలా పర్ఫెక్ట్గా మినిట్ టు మినిట్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన నుంచి మొదలు ఆయన చివరిగా ఘటనా స్థలం ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో అక్కడ వరకు కూడా చాలా క్లియర్గా మినిట్ టు మినిట్ పోలీసులు కొన్ని సీసీటీవీ కెమెరాలను విశ్లేషించారు, వాటిని చూపించారు. అయితే మీ అందరి కోసం నేను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ మినిట్ టు మినిట్ ఏం జరిగింది, ఆయన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి ఘటనా స్థలం వరకు కూడా ఎలా వెళ్ళారు, మార్గ మధ్యలో ఏం జరిగింది, ఎలా వెళ్తూ వెళ్ళారు, ఆయన ఎన్ని టోల్ గేట్లు దాటుతూ వెళ్ళాడు, ఇలా మినిట్ టు మినిట్ టైం టు టైం మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. హైదరాబాద్ ఆయన ప్రారంభమైంది 11 గంటల సమయానికి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏకంగా పోలీసులు చెప్తున్న మాట. 11 గంటల సమయానికి హైదరాబాద్ తన నివాసం నుంచి ప్రవీణ్ పగడాల ఇదే బైక్ పైన, ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే బైక్ పైన ఆయన స్టార్ట్ అయి వెళ్ళిపోయారు. అయితే హైదరాబాద్ నుంచి ఆయన చౌటుప్పల్ టోల్ గేట్ వరకు వెళ్ళడానికి సుమారుగా 1:30 సమయం, దాదాపుగా 1:29 చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ కి చేరుకున్నారు ఆయన. అక్కడ వెళ్ళేసరికి అంత సమయం పట్టింది. సో ఈ మార్గ మధ్యలో బేసిక్గా ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఇక్కట్ ఎదుర్కొని సుమారుగా 2 గంటల సమయం పట్టింది. 11 గంటల నుంచి ఇటు 1:29 వరకు. అయితే అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మరొక టోల్ గేట్ కొర్లపహాడ్ టోల్ గేట్, అంటే సుమారుగా 29 కిలోమీటర్లు. చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ నుంచి కొర్లపహాడ్ టోల్ గేట్ కి 29 కిలోమీటర్లు. జనరల్ గా బైక్ పైన అయితే 27 నిమిషాలు వెళ్ళొచ్చు. ఆయన కొంత అటు ఇటుగా ఎగ్జాక్ట్ గా అదే సమయానికి వెళ్ళారు. అంటే నార్మల్ స్పీడ్ లోనే ఉన్నారు ఆయన. ఎటువంటి స్పీడ్ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఒక హై రేంజ్ లో వెళ్ళడం లేదు, చాలా కామన్ గా నార్మల్ గానే వెళ్ళారు. ఎగ్జాక్ట్ గా 2:14 కొర్లపహాడ్ టోల్ గేట్ రీచ్ అయ్యారు ఆయన. ఇక అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ చిల్లకల్లు టోల్ గేట్. సో చిల్లకల్లు టోల్ గేట్ దగ్గర కూడా సుమారుగా అటు ఇటుగా 86 కిలోమీటర్లు. సో యాజ్ పర్ నేను మామూలుగా గూగుల్ మ్యాప్స్ పరంగా చూస్తే కనుక మనకు సమయం అక్కడ వెళ్ళడానికి ఇక్కడ నుంచి కొర్లపహాడ్ నుంచి చిల్లకల్లు టోల్ గేట్ వెళ్ళడానికి 1:07 పడుతుంది. ఆయన నార్మల్ స్పీడ్లోనే వెళ్ళారు. ఎగ్జాక్ట్గా మనకు అర్థమవుతుంది 2:14 కొర్లపహాడ్ దగ్గర ఆయన సీసీటీవీ దృశ్యాల్లో గమనిస్తే అటుపిమ్మట చిల్లకల్లు టోల్ గేట్ వెళ్ళేసరికి ఆయనకి 3:31 అంటే మధ్యాహ్నం 3:31 సమయానికి ఆయన చిల్లకల్లు టోల్ గేట్ చేరుకున్నారు. ఇక తర్వాత కీసర టోల్ గేట్ దగ్గర చేరుకున్నారు ఆయన ఎగ్జాక్ట్ గా 4:07 సమయానికి. అంటే ఇటు చిల్లకల్లు నుంచి కీసర టోల్ గేట్ 27 కిలోమీటర్లు ఉంది. ఎగ్జాక్ట్ గా నార్మల్ స్పీడ్ లో ఉన్నారు. ఇక్కడ అర్థమవుతుంది మనకి ఎగ్జాక్ట్ గా ఆ తక్కువ సమయంలోనే సుమారుగా అటు ఇటుగా 1/2 అవర్ 40 minutes లో అక్కడికి కీసర టోల్ గేట్ చేరుకున్నారు. ఆ తర్వాత మనం చూస్తుంటే విజయవాడలో విశ్రాంతి. ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు విజయవాడలో విశ్రాంతి ఏంటి అని అనుమానం రావచ్చు. ఒకసారి నెక్స్ట్ మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో కీసర టోల్ గేట్ తర్వాత విజయవాడలో విశ్రాంతి. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది ఇక్కడ అంటే నేను డైరెక్ట్ గా మీకు ఫోటోలో చూపిస్తాను. ఒకసారి విజయవాడ రామవరపాడులో పార్క్ దగ్గర ఆయన ఆగిన ఫోటోస్ ప్లే చేయండి పీసీఆర్. సో అక్కడ పార్క్ దగ్గర మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తం మీద ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతున్నాడు కదా, ఈయనే ప్రవీణ్ పగడాల. సో ఇక్కడ కనిపించే వ్యక్తి ప్రవీణ్ పగడాల. అక్కడికి వెళ్ళిన తర్వాత రామవరపాడు దగ్గర ఏదో యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు. సో తనంతట తానే కింద పడిపోయాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ సంబంధించి పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన, ఇంకొక టీ స్టాల్ నడుపుకున్నటువంటి అబ్బాయి నాగార్జున, ఇద్దరు కూడా లేపి పక్కన కూర్చోపెట్టి ఆయనకి మంచినీళ్ళు తాగించి టీ తాగించి అలా కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి, మీకు హోటల్కి వెళ్తారా, పక్కనే ఇన్ హోటల్ ఉంది, తర్వాత ఇంకేదైనా హోటల్కి వెళ్తారా అని చెప్పి అక్కడ గుర్తుపెట్టారట. ఆ ఆఫీస్ టీ అమ్మేటువంటి ఆ టీ బాయ్ కూడా చెప్తున్నాడు, ఆ టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడాడు కూడా ఆయన. ఏమంటున్నాడు, ప్రవీణ్ పగడాలని మాస్క్ తీసిన తర్వాత నేను గుర్తుపెట్టాను, ఆయన ఒక ఫేమస్ పాస్టర్ కాబట్టి నేను గుర్తుపెట్టాను, ఆ పాస్టర్ని గుర్తుపట్టి నేను మీరు హోటల్లో ఉంటారా పదండి అని అంటే రాలేదంట ఆయన. అక్కడే కూర్చుని పోయాడట. సుమారుగా ఇందాక మీరు చూపించారు కదా ఎగ్జాక్ట్గా కీసర టోల్ గేట్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. సుమారుగా విజయవాడకి 5:30 గంటల ప్రాంతంలో చేరుకున్నాడు. అక్కడ ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది ఇదే హెల్మెట్తో. ఇక్కడ మీరు గమనిస్తే హెల్మెట్ కొంత దుమ్ముగా ఉంది, కొంత దానిపైన దుమ్ము కనబడుతుంది కదా. ఇదే విషయం పైన అడిగినప్పుడు అక్కడ కొన్ని విషయాలు బయటపడ్డాయి. అది ఎగ్జాక్ట్గా హెల్మెట్ రాక్కుపోయో, కింద పడిపోగానే కింద రబ్ అయిపోయో, ఇంకేదో జరిగిన డ్యామేజ్ కాదు అది. ఆయన హెల్మెట్ తీయలేదంట, అలానే పార్క్లో పడుకొని పోయాడు ఆయన.
కంప్లీట్గా అలానే పడుకోవడం వల్ల దుమ్ము పట్టిపోయింది, హెల్మెట్ మొత్తం కూడా అలానే పడుకోవడంతో ఒక వైపుగా మొత్తం అంటే రైట్ సైడ్ మొత్తం కూడా ఈయన కూర్చున్నటువంటి ఈ రైట్ సైడ్ మొత్తం కూడా అలాగే పడుకోవడంతో ఇటువైపు అంతా కూడా దుమ్మంటింది, హెల్మెట్ కూడా దుమ్మంటిపోయింది. సో ప్రెసెంట్ ఇక్కడ దృశ్యాలు అవి ఎగ్జాక్ట్గా విజయవాడకు వచ్చేసరికి హెడ్ లైట్ ఊడిపోయింది. ఒకసారి బైక్ హెడ్ లైట్. సో బైక్ హెడ్ లైట్ ఒకసారి చూపించండి అది. సో ఇక్కడ చూడండి బైక్ హెడ్ లైట్ ఊడిపోయింది, ఒకసారి హోల్డ్ చేయండి. సో ఇక్కడ ఊడిపోవడం ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు చూడండి హెడ్ లైట్ బాగానే ఉంది, ఆ హెడ్ లైట్ తాలూకు కింద ఊడిపోయి మడ్గాడ్ పడిపోయింది, కనిపిస్తుంది కదా. ఒకసారి డైరెక్ట్గా పిక్చర్ మీ స్క్రీన్లో ప్లే చేయండి. ఇక్కడ హెల్మెట్ ముందు ఇక్కడ బైక్ సంబంధించి హెడ్ లైట్ ఇక్కడ గ్లాస్ బాగానే ఉంది, ఇది కాస్త ఏమైపోయింది ఆ హెడ్ లైట్ భాగం నుంచి విడిపోయి ఇక్కడ మడ్గాడ్ పై పడి ఉంది. అప్పటికే బహుశా ఆ మడ్గాడ్ పై పడిపోగానే గ్లాస్ బ్రేక్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఎగ్జాక్ట్గా బ్రేక్ అయిపోయింది ఇక్కడ. సో ఇది బ్రేక్ అయిపోయింది అంటే అప్పటికే ఆ మడ్గాడ్ పైన పడిపోయిన తర్వాత హెడ్ లైట్ బ్రేక్ అయింది. ఇక నెక్స్ట్ సినారియో ఆయన చాలాసేపు అక్కడ వెయిట్ చేశాడు. మళ్ళీ నేను మ్యాప్ దగ్గరికి వెళ్తున్నాను, ఒకసారి మళ్ళీ మ్యాప్ చూపిస్తాను. ఇదంతా జరిగింది 5:30 సమయంలో. సో కీసర దాటిన తర్వాత 5:30 సమయంలో ఇదంతా జరిగింది. ఇక విజయవాడలో విశ్రాంతి తీసుకున్నాడు ఆయన కాసేపుగా, అక్కడ కూర్చొని ఉండిపోయారు. ఇక విజయవాడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యారు. విజయవాడ నుంచి పొట్టిపాడు, ఈ పొట్టిపాడు దగ్గరికి మళ్ళీ టోల్ గేట్ ఉంది, అక్కడికి వెళ్ళారు ఆయన. ఇక్కడ నుంచి 5:30 అంటే సుమారుగా 5:30 నుంచి ఇక్కడ 9:15 అంటే అటు ఇటుగా 3-4 గంటలు రెస్ట్ తీసుకున్నాడు ఆయన. ఆన్ యావరేజ్గా 3 గంటల పాటుగా రెస్ట్ తీసుకొని మళ్ళీ సుమారుగా 8 o'clock 8:30 ఆ టైంలో స్టార్ట్ అయి ఉంటాడు. ఇక్కడ నుంచి దూరం ఎంత అంటే ఎగ్జాక్ట్గా విజయవాడ రామవరపాడు నుంచి ఇక్కడ పొట్టిపాడు వరకు 22.9 అంటే సుమారుగా 23 కిలోమీటర్లు. 23 కిలోమీటర్లు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా అయినా ఒక మనకి 20-25 మినిట్స్ పట్టవచ్చు సో అక్కడ వెళ్ళడానికి. సో ఆ గ్యాప్ని ఇక్కడ మనం కవర్ చేస్తే, ఇక్కడ మనం ఎజమ్ చేస్తే కనుక, మనం ఒకసారి ఊహిస్తే కనుక విజయవాడ రామవరపాడు ఆ యాక్సిడెంట్ ఏదైతే జరిగింది, ఆయన కింద పడిపోయాడు రెస్ట్ తీసుకున్నాడు అని చెప్తున్నారో ఆ సంఘటన నుంచి ఆయన సుమారుగా 8:30 సమయంలో స్టార్ట్ అయి ఉంటాడు. ఆ దృశ్యాలు కూడా రావాల్సి ఉంది. ఇంకా ఆయన పార్క్లో పడుకొని పోయాడంటే చుట్టుపక్కల ఏదో సీసీ కెమెరా ఉండే ఉంటుంది, ఆ విజువల్స్ కూడా పోలీసు విడుదల చేయాల్సి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక పొట్టిపాడు నుంచి కాలపొర టోల్ గేట్ ఎగ్జాక్ట్గా 2 మధ్యల డిస్టెన్స్ వచ్చేసి 28.6 కిలోమీటర్లు. పొట్టిపాడు టోల్ గేట్ నుంచి కాలపొర టోల్ గేట్కి 28.6 కిలోమీటర్లు, హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. 9:15 నుంచి ఇక్కడ కొంచెం స్పీడ్ పెంచేశాడు. 9:33 అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ ఒక 15-18 మినిట్స్లో రీచ్ అయిపోయాడు. 29 కిలోమీటర్స్ని ఒక 18 మినిట్స్లో రీచ్ అయ్యాడు. అంటే యావరేజ్గా స్పీడ్ కొంచెం పెరిగింది. ఇక ఆ తర్వాత ఇక్కడ కాలపొర తర్వాత ఏలూరు, నేను చెప్పడానికి కాదు ఒకసారి మీకు చూపిస్తాను. నేను పిసిఆర్ ఒకసారి ఆ దృశ్యాలను ప్లే చేయండి. ఏలూరు దగ్గర వైన్ షాప్ దగ్గర ప్రవీణ్ పగడాల ఉన్నాడనే విషయం పైన ఆ విడుదల ఇక్కడ చూడండి. ఎస్, ప్రవీణ్ పగడాల ఇక్కడ హెల్మెట్ ధరించాడు, సేమ్ మాస్క్, సేమ్ టీషర్ట్, అట్లాగే బహుశా ఆ స్పెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టాడు స్పెట్స్ని కూడా షెడ్ దగ్గర. సో ఆ స్పెట్స్ కనబడుతున్నాయి. ఈ టైమింగ్ చూద్దాం ఇక్కడ మనం ఒకసారి ప్లే చేయండి. టైమింగ్లో ఎగ్జాక్ట్గా 24th మార్చ్ దట్ ఈస్ ఆన్ మండే. ఎస్, ఆ టైమింగ్ ప్రకారంగా ఎగ్జాక్ట్గా 10:10 మినిట్స్కి ఇక్కడ చూడండి 10:10 మినిట్స్ 20-10 అంటే 10:10 మినిట్స్ 10 o'clock 10 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ రాత్రి కావచ్చేసింది. 10:10 సమయానికి ఇది ఏలూరు దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర ఆయన మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి ఒక దృశ్యం. సో మళ్ళీ ఒక దృశ్యం అయితే ఇక్కడ కొంత అనుమానం ఏంటంటే ఆయన విజయవాడ దగ్గర కొంత యాక్సిడెంట్ జరిగింది, ఆడ పడిపోయాడని చెప్తున్న సమయంలోనే చుట్టూ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే ఆయన కొంత మత్తులో ఉన్నాడు, హీస్ డ్రోజన్. ఎగ్జాక్ట్గా ఆయన ఏం జరిగి ఉంటుందనేది ఇంకా తేల్చలేరు, పోలీసులు కూడా ఇంకా చెప్పాల్సి ఉంది. అప్పటికే మద్యం సేవించి ఉంటాడు అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. చుట్టూ కొన్ని స్థానికులు కానివ్వండి, అక్కడ సేమ్ టైం టీ బాయ్ కానివ్వండి, పోలీసులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చాలాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళంతా అనుమానం పడుతూ ఉన్నారు. సో అయితే మళ్ళీ ఏలూరు దగ్గర 10:10 సమయంలో ఇది ప్రవీణ్ అవునా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. సో దీనికి ప్రవీణ్ అవునా కాదా అని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ ఫోటోతో పాటుగా విజయవాడ దగ్గర మళ్ళీ ఆయన కూర్చున్న ఫోటో ఒకటి ప్లే చేద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రవీణ్ ఇదే హెల్మెట్ ఎగ్జాక్ట్గా ఇటువైపుగా తగిలి ఉంది. మరొకసారి ఇక్కడ నేను విజయవాడ దగ్గర ఆయన కూర్చున్న హెల్మెట్ అది చూపిస్తాను మీకు. నేను సేమ్ హెల్మెట్, సేమ్ టీషర్ట్, అదే రకంగా ఆయన ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టినాడు స్పెట్స్ కూడా. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా విజువల్స్లో మీరు చూస్తే కనుక ఆయన సేమ్ హెల్మెట్, ఎస్ సేమ్ హెల్మెట్, సేమ్ టీషర్ట్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ప్రవీణా కాదా? చాలా మంది ఏమంటున్నారంటే అక్కడ వైన్ షాప్ దగ్గర ఏలూరు దగ్గర కనిపించే విజువల్స్లో ప్రవీణ్ కాదు అంటున్నారు. సో మీ కంపారిజన్ అర్థమైంది కదా? ఒకసారి డైరెక్ట్గా వీడియో మీద ప్లే చేస్తా, స్క్రీన్ మీద ప్లే చేయండి, ఇదే సేమ్ విజువల్. సో ప్రవీణ్ అవునా కాదా? ప్రవీణ్ మద్యం షాప్ దగ్గరికి వెళ్ళి మద్యాన్ని కొనుగోలు చేశాడా లేదు మీరు చూస్తున్నారు కదా? ఒకసారి చూడండి, ఇక్కడ
అక్కడ కనిపించే వ్యక్తి ఈ పక్కన వ్యక్తి ఇక్కడ నిజంగా ప్రవీణే అని చెప్పి చాలా క్లియర్గా అక్కడ టీ బాయ్ చెప్తున్నాడు, పోలీసులు చెప్తున్నారు. కాబట్టి అక్కడ ప్రవీణ్ అయినప్పుడు ఇక్కడ ఏలూరు వైన్ షాప్ దగ్గర వెళ్ళే వ్యక్తి కూడా సేమ్ యాస్టీస్గా ఉన్నారు. కాబట్టి అది ప్రవీణా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. సో మొత్తం మీద పోలీసులు అయితే ఇది ప్రవీణ్ అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏలూరు దగ్గర మళ్ళీ మద్యం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మ్యాప్ దగ్గరికి వెళ్దాం మనం. పీసీఆర్ మ్యాప్ ప్లీజ్. సో అక్కడ నుంచి నెక్స్ట్ కాలపరు టోల్ గేట్ దగ్గర నుంచి నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, నల్లజర్ల, అంటే ఇది వీరపల్లి అని కూడా చెప్తారంట, వీరవల్లి టోల్ గేట్ లేదా నల్లజర్ల టోల్ గేట్. సో ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఏలూరు నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి కాలపరు టోల్ గేట్ దగ్గర నుంచి అంటే 76.1 కిలోమీటర్. సో 76 కిలోమీటర్లు. ఇక్కడ 9 గంటల 33 నిమిషాలు, తర్వాత 11 గంటల 4 నిమిషాలు. మధ్యలో గ్యాప్ ఎంత మనకి హాఫ్ అన్ అవర్, 1.5 అవర్ టు ఆల్మోస్ట్ అంతే 1.5 అవర్. సో 1.5 అవర్ 76 కిలోమీటర్లు. ఇక్కడ కొంత సమయం పట్టింది. ఈ మధ్యలో ఏలూరు దగ్గర నుంచి ఒక విజువల్ 10 గంటల 10 నిమిషాల సమయం, ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ తర్వాత 10 గంటల 10 నిమిషాల సమయానికి ఇక్కడ మనకు ఏలూరు దగ్గర వైన్ షాప్. ఆ తర్వాత మళ్ళీ 45 మినిట్స్ తర్వాత మళ్ళీ నల్జర్ల టోల్ గేట్ దగ్గర 11 గంటల 4 నిమిషాలకి ప్రవీణ్ పగడాల కనిపించారంటే ఒక సీసీటీవీ విజువల్ అయితే పోలీసుల దగ్గర ఉంది. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా కొవ్వూరు టోల్ గేట్. సో ఎంత దూరం కొవ్వూరు టోల్ గేట్ ఇక్కడ నుంచి 46.9 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి నల్జర్ల టోల్ గేట్ దగ్గర నుంచి కొవ్వూరు టోల్ గేట్ వచ్చేసి 46.9 కిలోమీటర్లు. ఎన్ని సమయానికి 11 గంటల 4 నిమిషాల నుంచి 11 గంటల 31 నిమిషాలు. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇక్కడ ఆయన 26 మినిట్స్లో 46.9 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 26 మినిట్స్లో అంటే చాలా హెవీగా స్పీడ్ ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకి. అంతేందుకు ఒకసారి డైరెక్ట్గా కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్ మీకు చూపిస్తాను. ఆయన ఎలా స్పీడ్గా వచ్చి కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి ఎలా స్పీడ్గా వచ్చాడు, ఆ తర్వాత ఆయన కొంత కన్ఫ్యూజన్ అయ్యాడా లేకపోతే అప్పటికే స్ట్రెంత్ లేకుండా ఉండిపోయిందా, ఏం జరిగిందేమో కానీ అలా లారీ పక్కకు వచ్చి తోస్తూ వెళ్ళాడు. ఒకసారి బైక్ ఒకసారి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్ మీకు ప్లే చేస్తాను నేను. ఆ తర్వాత మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి ఎంత స్పీడ్లో వచ్చాడు అనేది. ఇక్కడ చూడండి, ఇది కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్. ఇది కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్. ఒకసారి సీసీ కెమెరా రైట్. ఎగ్జాక్ట్గా మీరు చూస్తే కనుక కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్లో మీరు ఆయన వచ్చి రాగానే అలా మెల్లిగా వెనక స్పీడ్గా వచ్చి లారీ వెనక ఆపేస్తాడు. ఆ తర్వాత మెల్లిగా నడుస్తూ అంటే కాళ్ళతో తోస్తూ బైక్ని పక్కకు తీసుకొచ్చి మెల్లిగా నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ రయ్యమని దూసుకెళ్తూ ఉంటాడు. ఒకసారి మళ్ళీ మ్యాప్ దగ్గరికి వెళ్తాను నేను. సో మ్యాప్ దగ్గరికి వెళ్తే కనుక ఇక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి 11 గంటల 31 నిమిషాలు. ఇంకా మధ్యలో ఇక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర నుంచి ఘటనా స్థలం వరకు సుమారుగా 4 సీసీ కెమెరాలు కూడా పోలీసులు పరిశీలించారు. అదేంటో మీకు చెప్తాను నేను ఇప్పుడు. సో మధ్యలో ఒకటి మా హెచ్పి పెట్రోల్ బంక్ కొంతమూరు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సుమారుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని అంటే ఎగ్జాక్ట్గా ఈ సంఘటన స్థలం నుంచి 10 కిలోమీటర్లు 10-11 కిలోమీటర్లు ఏదో ఉంది. ఇక్కడ కొవ్వూరు టోల్ గేట్ నుంచి చివరిగా ఘటనా స్థలం జరిగినట్టు కొంతమూరు వరకు. మధ్యలో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఒక సీసీ కెమెరాలో ఆయన రికార్డ్ అయ్యాడు. తర్వాత మైనింగ్ చెక్ పోస్ట్ దగ్గర కొంతమూరు దగ్గర ఒకసారి రికార్డ్ అయ్యాడు ఆయన. కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఒకసారి రికార్డ్ అయింది. సంఘటనా స్థలం నుంచి 500 మీటర్ల దూరం, 1/2 కిలోమీటర్ దూరంలో. ఇక కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు దగ్గర మరొక సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాడు ఆయన. తర్వాత నయారా పెట్రోల్ బంక్ NH16 కొంతమూరు దగ్గర ఈ ఘటన జరిగింది. ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటన జరిగింది 11 గంటల 42 నిమిషాలకి. ఇక్కడ మీరు చూడండి కొన్ని సీసీటీవీ కెమెరాల దృశ్యాలు ఇవన్నీ కూడా. సో అక్కడ టైమింగ్ చూస్తున్నాం 23:39, అంటే ఆల్మోస్ట్ ఆయన 2036 హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర. ఇది హెచ్పి పెట్రోల్ బంక్. ఇక్కడ చూడండి ఒక్కసారిగా అక్కడ మనకి కొంత బ్లింక్ అవుతూ వస్తుంది. సో బ్లింక్ అవుతూ వస్తుంది కదా, ఆ బ్లింక్ అవుతూ వచ్చేది ఆయన వచ్చేటువంటి సమయం. సో ఇది ఇక్కడ చూడండి మీరు ఒక్కసారి మెల్లిగా రైట్. ఇక్కడ చూస్తే బ్లింక్ అవుతూ వస్తుంది, ఆయన హెడ్ లైట్ పగిలిపోయింది. ఎక్కడ మనం చూసాం విజయవాడకు వచ్చేసరికి హెడ్ లైట్ పగిలిపోయింది. సో విజయవాడకు వచ్చేసరికి హెడ్ లైట్ పగిలిపోయింది, నైట్ అవుతుంది, ఆయన వెళ్ళడానికి రూట్ చూపించడానికి ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఇంట్రెస్టింగ్గా పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆయన ట్రావెల్ అవుతున్నటువంటి ఈ డిస్టెన్స్ మొత్తంలో కూడా ఇండికేటర్ ఆన్ చేశాడు. అంటే ఒక బైక్ వస్తుందని అర్థం మాత్రం, సిగ్నల్ మాత్రం ఎదుటి వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఆయన పక్కన హెడ్ లైట్ లేదు కాబట్టి పక్కన ఏదైనా హెవీ వెహికల్ వెళ్తుంటే ఆ హెవీ వెహికల్ లైటింగ్ ఆయన మూవ్ అవుతూ ఉన్నాడట పోలీసులు చెప్తున్న ప్రకారంగా. పక్కన ఒక హెడ్ లైట్, ఆయనకు హెడ్ లైట్ లేదు కాబట్టి పక్కన ఒక హెవీ వెహికల్ వెళ్ళింది అనుకోండి, ఒక లారీయో కారో వెళ్తుంది అనుకోండి, ఆ కారు స్పీడ్తో, ఆ లారీ స్పీడ్తో, ఆ వెహికల్ స్పీడ్తో ఈయన కూడా ఆ హెడ్ లైట్ వే చూపిస్తుంటే దానితో పాటుగా సరి సమానంగా వెళ్తున్నాడట. నిన్న పోలీసులు కూడా విడుదల చేశారు సీసీటీవీ దృశ్యాలు కానివ్వండి, ఇతరాతవన్నీ కూడా. ఒకటి కామన్గా కనిపించేది ఒకటే, బ్లింక్ అవుతున్న దృశ్యాలు. సీసీటీవీ కెమెరాలో ప్రతిసారి కూడా వాళ్ళు కామన్గా చూపించింది బ్లింక్ అవుతున్న దృశ్యాలు మాత్రమే. సో ఇండికేటర్ బ్లింక్ అవుతూ ఉంది, హెడ్ లైట్ లేదు కాబట్టి పక్కన ఏ వెహికల్ వెళ్ళినా కూడా చూడండి ఇక్కడ కనబడుతున్నాడు కదా, ఇది ప్రవీణ్. ఇక్కడ సర్కిల్లో కనబడుతున్న వ్యక్తే ప్రవీణ్. ఇది పోలీసులు విడుదల చేసిన సీసీ కెమెరా.
సో ఇక్కడ ఆయన బ్లింక్ అవుతూ ఉన్నటువంటి ఆ ఇండికేటర్ని గమనించి వరన ఆ బైక్గా గుర్తించి పక్కకు వెళ్ళే వాళ్ళు, మిగిలినటువంటి ఆ లైటింగ్ ఏదైతే వేరే హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయో ఆ లైటింగ్లోనే ప్రవీణ్ పగడాల చాలా వేగంగా వెళ్ళేవాడు. సో అయితే ఆ వెహికల్తో మ్యాచ్ చేయాలి మరి. సో అక్కడ వెళ్ళగానే ఏం జరిగిందేమో కానీ అలా కింద పడిపోవడం, ఆ తర్వాత ఏం జరిగింది ఏం తెలియదు కానీ అనేక అనుమానాలు, అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఇక్కడే. సో ఆ తర్వాత చూస్తే 11 గంటల 42 నిమిషాల సమయంలో ఎగ్జాక్ట్గా ఒక నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా అక్కడ రికార్డ్ అయిన దృశ్యాల మేరకు ఒక్కసారిగా ఆయన రావడం, ఒక్కసారిగా పెద్దగా దుమ్ము లేవడం, ఆయన రావడం వెంటనే ఒక్కసారిగా దుమ్ము పైకి ఎగిసిపడడం చూసిన తర్వాత ప్రవీణ్ పగడాల అక్కడే పడిపోయాడని చెప్పి పోలీసులు గుర్తిస్తున్నారు. సో ఇది మినిట్ టు మినిట్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఘటనా స్థలం వరకు కూడా చాలా క్లియర్గా ఏం జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ ఏం జరిగింది, ఇది హత్య అని ఇంకా మీరు అనుకుంటున్నారా, లేకపోతే అసలు ప్రవీణ్ పగడాల మరణం పైన మీకున్న అనుమానాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.